పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల గారి ఆదేశాలతో డిసిసి ప్రెసిడెంట్ వై మధుసూదన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల ఆదరాభిమానాలతో రాయదుర్గం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు వీరందరికీ రాయదుర్గం పార్టీ కార్యకర్తలకి నాయకులకి డిసిసి అధ్యక్షుల వారికి పిసిసి అధ్యక్షుల వారికి అలాగే ఏఐసిసి అధ్యక్షుల వారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో పల్లె పల్లెకి వాళ్ళు ఏమైతే వెళ్తున్నారో అక్కడ చాలా మంది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు అడిగింటారు, నిరుద్యోగ వృత్తి ఎక్కడ? సూపర్ 6 లో మీరు చాలా చెప్పినారు కదా, ప్రతి మహిళకు 1500 రూపాయలు నెల నెల ఇస్తామన్నారు కదా, అది ఎక్కడ, అది ఎందుకు ఇవ్వలేదని అడిగింటారు. కాకపోతే మీడియాలో ఎక్కడ అది రాలేదు. అడిగిండొచ్చు, మీడియా వాళ్ళకి తెలియకుండా అడిగిండొచ్చు, దాన్ని వీళ్ళు తొక్కిపెట్టిండే ఛాన్స్ ఉంది. కాబట్టి రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 మండలాల్లోని గ్రామాలకు నేను ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాను. ప్రతి మహిళకి 1500 రూపాయల ప్రకారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పినారు. మీ నాయకుడు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఇంతకు ముందు ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు. ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని మీకు తెలుసు కదా. సంపద సృష్టిస్తాము, మీకు అందరికీ అన్ని పథకాలు ఇస్తామని చెప్పినారే. మీరు చెప్పిన సంపద సృష్టిని ఒక్క కూటమి నాయకుడికైనా లేదా ఆంధ్రప్రదేశ్ కోసమే సంపద సృష్టిస్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ సంపద సృష్టించి సూపర్ 6 పథకాలన్నీ ఇస్తామని మీరు చెప్పినారు, కానీ ఏ ఒక్క పథకం కూడా కరెక్ట్ గా ఇంతవరకు నోచుకున్న పాపన పోలేదు. ఫ్రీ బస్ అన్నారు, మళ్ళా ఫ్రీ బస్ ఏమో ఆగస్టు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇచ్చుకుంటూ పోయినారు. ఇప్పుడేమో ఆగస్టు 15 చెప్తున్నారు. అది కూడా ఇస్తారో లేదో తెలీదు. ఒకవేళ ఇచ్చినా జిల్లాలకు మాత్రమే పరిమితం అంటున్నారు. అది ఎందుకు పక్కన పెట్టారో? సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ చేసుకున్నారు.